మనకి నచ్చని దేశాన్ని తొక్కి పట్టడం అన్నటువంటి కాన్సెప్ట్, వాళ్ళని ఎదగనీయకుండా తొక్కేయడం అంటే కరెక్ట్గా అవసరమైన టైంలో ఆహారం అందకుండా చిన్నపిల్లల్ని కనుక పెంచేతే కనుక ఎట్లుంటుందో, బలహీనంగా పుడతారో బలహీనంగా పెరుగుతారో అట్లాగా చేయటం అన్నటువంటిది అమెరికా యూరప్ దేశాల యొక్క తెలివితేటలు. ఒకప్పుడు అణ్వస్త్ర పరీక్షలు చేసినందుకు భారత్ మీద కూడా ఆంక్షలు పెట్టి తొక్కాలని చూస్తే భారత మార్కెట్ కారణంగా మళ్ళీ వాళ్ళని తిప్పి కొట్టగలిగాం. కానీ అనేక దేశాలు అట్లా నష్టపోయినాయి. ఇరాక్ దానికి సాక్ష్యం, ఆఫ్ఘనిస్తాన్ సాక్ష్యం, అట్లాగే సిరియా, యెమెన్ లాంటి సాక్ష్యం. ఇప్పుడు అట్లాంటి ఆంక్షలే ఇరాన్ మీద పెడుతూ వచ్చారు చాలా రోజుల నుండి. ఇప్పుడు మరిన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి డ్రోన్ల దాడి, లేకపోతే కనుక అణ్వాయుధాలు వాడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో 3 దేశాలు కలిపి ఏదైతే అమెరికా, బ్రిటన్, కెనడా ఈ ముగ్గురు కూడా ఇరాన్ డ్రోన్ పవర్ని పెరగనీయకుండా ఉండటం కోసం, అంటే డ్రోన్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా తయారు చేసి రష్యాకి అమ్ముతోంది ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి, అట్లాగే హమాస్ తీవ్రవాదులకు కావచ్చు వీళ్ళందరికీ అమ్ముతోంది. కాబట్టి డ్రోన్ల తయారీ చేస్తానికి మెటీరియల్ సప్లై చేసేటటువంటి సంస్థల మీద ఆంక్షలు పెట్టాలని అమెరికా, బ్రిటను, కెనడా నిర్ణయించుకున్నాయి.